టాలీవుడ్ లో ఇటీవల మంచి బజ్ క్రియేట్ చేసిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం పతంగ్. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రణీత్ ప్రతిపాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ ప్రకారం ఈ సినిమా కాన్సెప్ట్ 2 పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశారు అనే ప్రశ్న ఆధారంగా కథాంశం ఆసక్తికరంగా సాగుతుంది. నిజానికి ఈ చిత్ర కథ పాతదే అయినా నేటి తరం యూత్ ను ఆకట్టుకునేలా దర్శకుడు ప్రణీత్ ప్రతిపాటి కొత్త ట్రీట్ తో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం, ఫీల్ గుడ్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ గనక గమనిస్తే ఈ సినిమాలో పలువురు సీనియర్ నటీనటులు కూడా ముఖ్య పాత్రలో కనిపించడంతో కేవలం యువ ప్రేక్షకులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఈ చిత్రానికి అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ మద్దతుగా నిలవడం సినిమా స్థాయిని, ప్రేక్షకుల్లో ఉన్న బజ్ ను మరింత పెంచింది. కాగా చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. యూత్ఫుల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అఖండ నుంచి అఖండ 2 వరకు బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు నందమూరి బాలకృష్ణ. ఇలా వరుసగా హిట్స్ కొడుతూ సీనియర్ హీరోల్లో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్నారు బాలయ్య. అదే జోష్ లో మరొక సినిమా స్టార్ట్ చేశాడు. గతంలో వీరసింహారెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు. బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బాలయ్య లుక్ పై వర్క్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్య ఆస్థాన విద్వాంసుడు నందమూరి తమన్ మరోసారి బాలయ్య సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇటీవల దర్శకుడు గోపీచంద్ మలినేనితో మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఈసారి నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు తమన్. NBK 111 లో బాలయ్యతో ఓ సాంగ్ పాడించబోతున్నాడు. బాహుబలి సినిమాలో దలేర్ మెహందీ పాడిన సాహోరే బాహుబలి పాట లాంటి ఒక పాటను ఈ చిత్రంలో బాలకృష్ణ పాడనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తమన్ ప్రకటించాడు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాలో బాలయ్య యోధుడిగా కనిపించబోతున్నాడు. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన దగ్గుబాటి వెంకటేష్ సినీ కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్లలో ఒకటిగా నిలిచిన వినోదాత్మక కుటుంబ కథ చిత్రంగా నిలిచిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. 2001 సెప్టెంబర్ 6న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేష్ లోని కామెడీ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అలా నిలిచిపోయింది. అయితే ఈ నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఇప్పుడు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 4K హంగులతో తిరిగి థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను 2026 నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత స్రవంతి రవికిషోర్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఇన్నేళ్లుగా రకరకాల మాధ్యమాల్లో ఆస్వాదిస్తున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు 4K హంగులతో పరిపూర్ణంగా ఆస్వాదించండి అని అన్నారు. అప్పట్లో ఈ సినిమా విదేశాల్లో పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. అందుకే ఆ లోటును భర్తీ చేసేందుకు ఈసారి దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం అని రవికిషోర్ చెప్పారు. దీంతో పాటు ఆస్ట్రేలియా, యూరోప్, UK వంటి దేశాల్లోని తెలుగు ప్రేక్షకులు 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ అనుభూతిని వెండితెరపై ఆస్వాదించనున్నారు. అప్పట్లో 7.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా
ఫుల్ రన్ ముగిసేసరికి 18.4 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇది ఆ ఏడాది 3వ అతిపెద్ద గ్రాసర్ గా కూడా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 5 నంది అవార్డులు, ఉత్తమ కుటుంబ కథా చిత్రం, బెస్ట్ డైలాగ్ రైటర్ విభాగాల్లో సహా అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా తమిళంలో, కన్నడలో, బెంగాలీలో రీమేక్ అయింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. మీరు కూడా కొత్త ఏడాది రోజున కుటుంబంతో కలిసి థియేటర్లో ఈ స్ట్రెస్ బస్టర్ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. అనిల్ రావిపూడి టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుల్లో ముందు వరుసలో ఉంటాడు. పటాస్ నుండి సంక్రాంతికి వస్తున్నాం వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ అతి తక్కువ కాలంలో స్టార్ డైరెక్టర్ సరసన నిలిచాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మెగాస్టార్ చిరు హీరోగా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యంలో తన ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశాడు అనిల్. అందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అనిల్ రావిపూడిపై మొదటి నుండి వస్తున్న క్రింజ్ డైరెక్టర్ అనే కామెంట్స్ పై స్పందించాడు. అనిల్ వివరణ ఇస్తూ, నన్ను కొందరు క్రింజ్ అని కామెంట్స్ చేస్తారు. ఆ క్రింజ్ అనే పదం నాతో పాటే ప్రయాణిస్తుంది. నేను సంక్రాంతికి వస్తున్నాం లాంటి మరో 10 బ్లాక్ బస్టర్ సినిమాలు తీసినా కూడా నన్ను క్రింజ్ అని పిలుస్తారు. కానీ అది కేవలం 10% మంది మాత్రమే. ఆ 10% మందిని నేను ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి? మిగతా 90% మంది నా సినిమాలకు సంతోషంగా టికెట్లు కొంటున్నారు, నా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నా సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. నా సినిమాల నిర్మాతలు కూడా వసూళ్లతో సంతృప్తిగా ఉన్నారు. ఆ 90% మందికి నా సినిమాల నుండి నెగటివ్ స్పందన ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఆందోళన చెందాలి. సో ఆ 10% మంది గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వారణాసి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మహేష్, రాజమౌళి ఇద్దరు గ్లోబల్ స్థాయిలో తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ కు అదిరిపోయే స్పందన రాగా, ఈ భారీ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా అభిమానులు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్రంకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలక్షణ నటుడు జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేయగల ప్రకాష్ రాజ్ కోసం రాజమౌళి ఎలాంటి రోల్ రాశాడా అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ వార్తపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ నిజంగానే నటిస్తున్నారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని KL నారాయణ నిర్మిస్తున్నారు.